మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఇంకోటండి, ఇప్పుడు మరి సాధారణ వ్యక్తిని తీసుకుంటా అంటారు నాగార్జున గారు, మరి దాని మీద మీ స్పందన ఏంది? నమస్తే మేడం. అసలు నాగార్జున సార్ అనద్దు కానీ అసలు ఈ షో ఎందుకు క్లియర్ చేసినాడో అర్థం కాలేదు. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఈ రోజు కామన్ మ్యాన్ లని ఎంత మందిని తీసుకున్నారు? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నాకు అసలు ఆ బిగ్ బాస్ బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకునే కామనర్ వాళ్ళు కంటున్న కలల్ని, ఆ కలలని నెరవేర్చడానికి జరిగే పరీక్షే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆయన ఎందుకు వేస్ట్ అవుతాడు పిచ్చగుంట్లోడా? నువ్వు ఒకరివి. రండి రండిరా. ఎవరికి ఇస్తాడు మరి ₹1,00,00,000? ఏదో బోర్ కొట్టి ఆస్తి ఉన్నదంతా అది చెప్పు. ఆస్తి ఎట్లా తరగబెట్టాలనేది ఆయనకు ఆలోచన తరగబెడుతుండు. కానీ మరి వీళ్ళు సంపాదించుకున్న వాళ్ళన్న మరి విరాళం ఎవరికోవరికి కొద్ది కొద్దిగా ఎవరు వాళ్ళకే గతి లేదు. నీకేమి నేను తింటున్నా అంటే మరి అలాంటప్పుడు మేము ఇయ్యామని చెప్పుకోవాలి. ఎందుకు బిల్డప్లు డబ్బా పోతారు. లాస్ట్ జిఎస్టీ అంతా కట్ అయినాక లక్షలు వస్తాయి. వాళ్ళకేమో ఎవర్రా పిల్ల సినిమా యాక్టర్ లా ఉంది. తొలి చూపులోనే నా మనసే కాదు, వాళ్ళకే కట్టడానికి లేదు. నీకేమిస్తారు? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మాకే కట్టలేదు మీకెందుకు ఏడిస్తా అనాలి. ఏం చేయాలి సార్? ఎందుకు చెప్పాలి? చూపించుకొని వెళ్ళినారు. ఎవరికి? ఎవరికి? ప్రజలకు. మనుషులుగా ఓటు వేసింది నువ్వేయలేదా? నిజం చెప్పు. అసలు నా ఫోన్ పేనే పనిచేయదు. నాకు ఓటు వేయడానికి లేదు నా సమస్య. ఓకే ఓకే అర్థమైంది. నాకు మా ఊర్లో ఓటు ఉంది అంతే, ఇంకా లేదు ఓటు. బిగ్ బాస్ అనే ఈ పదానికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఎమ్మెల్యే ఓట్లు కాదు, ఓట్లు అంటే బిగ్ బాస్ లో ఓటు వేయాలి కదా. ఓటు ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. Let me అదే కాల్ చేయాలి. నడుస్తుందంటారు, నమ్మచ్చా? ఇది కరెక్ట్ నడిచేదే రాజకీయం అన్న. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. బిగ్ బాస్ లో జరిగేది అది మోసం చెప్తున్నా. బిగ్ బాస్ ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. మొత్తం మోసం. లవర్స్ కదా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఒక అమ్మాయికి ముద్ద ఎట్లా పెట్టాడు? అనే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. లేదు అంటే నా వల్ల చేస్తా అన్నాడు. ఒక మాట అండి, నాకు అప్పు ఉందన్నా, నాకు నా సమస్య ఉంది, నేను అప్పు రైతు కోరికలు ఉన్నాయా? అంటే ఆయన రైతులు ఆలోచన. ఒక మాట అండి, 10 మందికి సాయం పట్టుకుంటున్నా, నేను బతుకుతున్నా అని ఒక మాట చెప్తే మళ్ళీ మనం మాట్లాడతాం. ఇవాళ మనకు అవసరం ఉందా? మరి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రావాలి గంజి కూడా ఆల్రెడీ విన్నర్ అయిండు. తర్వాత నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1,00,00,000 చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే ఇచ్చింది. మరి సిప్ని గంజి విషయంలో ఏమంటారు? మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు. రైతులను ఆదుకుంటున్నారా? రైతులను కేసీఆర్ ఉన్నాడు ఆదుకోవడానికి. కేసీఆర్ రేపలు కానీ కేసీఆర్ ఆదుకున్నాడు. కేసీఆర్ వచ్చాడా? రేవంత్ సార్ వచ్చాడు. రేవంత్ బతికుండా రాడిగా జీవితంలో కూడా ఎంత